ध्यायेत् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदाज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृता न शेषा औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము. ఈ ఉపశమ ప్రకరణములో సంసార తరుణోపాయము అనే దాని గురించి వశిష్ఠుల వారు కొంతవరకు మనకి ఈ జ్ఞానబోధ చేయటం జరిగింది. ఇక్కడ చెబుతూ ఉంటారు ఎలా అంటే, బాల్యకాలం నుండి సుగుణముల చేత పరిపూర్ణుడగుడు అతడు పిమ్మట బ్రహ్మవేత్త అయినటువంటి గురువు వద్దకి వేగి ఆ గురువుని ఆశ్రయిస్తే ఆ గురువు అతనికి ఆత్మానాత్మ వివేకమును కూర్చున్నటువంటి ఉపాయమును తెలిపి వానిని మననమందు అతను నియోగిస్తాడు అని చెప్పి తెలియజేశారు. కావున ఈ విధంగా మానవులు కూడా జన్మకొచ్చినటువంటి మానవులు వారి యొక్క సంస్కారాన్ని బట్టి అనేక రీతులు వర్తిస్తూ ఉంటారు. గత జన్మ సంస్కార ప్రాబల్యం తప్పకుండా వారి మీద ఉంటుంది, ఎవరి మీదైనా ఉంటుంది. కావున కొందరు జన్మతహానే జ్ఞానంతో ఉంటారు. వారు బాల్యము నుంచే సుగుణములతో శోభిల్లుతూ ఉంటారు. వెనువెంటనే వారు గురువుని కొంత ఊహ తెలిసిన తర్వాత నుంచే వారు దానికోసం అన్వేషణ చేస్తూ ఉంటారు, భగవద్ అన్వేషణలో ఉంటారు. దాని కొరకు వారు గురువుల వద్దకి వారిని ఆశ్రయిస్తారు. ఆ గురువులు వారిని వివేకము, ఆత్మానాత్మ వివేకమును కూర్చున్నటువంటి ఉపాయాన్ని వారికి తెలియచెప్పి ఆ మననమునందు అతన్ని నియోగిస్తూ ఉంటారు. ఎందుకు అంటే, ఎవరమైనా సరే జన్మకు వచ్చాము అంటే ఖాళీగానే వస్తామట. అంటే గతంలో మనం ఎంత నేర్చుకుని ఉన్నా, ఎన్ని అభ్యాసం చేసి ఉన్నా, ఎంత సంస్కారవంతులుగా ఉన్నా, ఎంత ఆత్మవివేకవంతులుగా ఉండి సాధనాపరులమై ఉన్నప్పటికీ కూడా మరలా జన్మకు వచ్చే అటువంటి అవసరం ఏర్పడి జన్మకు వచ్చాము అంటే ఆ గతాన్నంతటినీ కూడా మరుపు అంటే విస్మరణ అయితేనే జన్మకు వస్తూ ఉంటాం. ఆ విస్మరణతోటే జన్మించినటువంటి ఆ బిడ్డ గత జన్మ సంస్కార ప్రాబల్యం ఉంటుంది చూడండి, ఆ ప్రాబల్యం అతన్ని నిద్రపోనివ్వదు. కావున ఎక్కడ ఏ జన్మకొచ్చి ఎలా పుట్టినప్పటికీ కూడా వారు ఈ గతములో ఎక్కడి వరకు సాధన పూర్తి చేసి వచ్చారో అక్కడి వరకు కూడా వారిని తప్పకుండా తీసుకెళ్తుంది ఆ సంస్కారం వారిని. దానికి వారు వేరే వేరే కారణాల వల్ల నియుక్తులై అంటే గురువుల్ని ఆశ్రయించి వెంటనే వారు అప్పటి వరకు నేర్చుకున్నటువంటి విద్యని, సంస్కారాన్ని అంటే జ్ఞానాన్ని వెంటనే పొందుతూ ఉంటారట. తాము ఎంతవరకు గతంలో అభ్యాసం చేసి ఉన్నారో అక్కడి వరకు మాత్రము చాలా తొందరగానే వారు అలవర్చుకుంటారు. ఆ జ్ఞానం వారికి తడుతుంది. కానీ ఇంకా మిగిలిపోయినది ఉంది చూడండి, ఇంకా పూర్తి కావలసినటువంటి శేషం, అది మాత్రము మరలా ఇప్పుడు ప్రయత్నంతోటే ముగుస్తుందట.
కావున గతములో మనం ఏమేమి నేర్చుకుని ఉన్నాము, ఏమేమి అలవర్చుకుని ఉన్నాము, ఎంతవరకు జ్ఞాన ప్రాప్తిని కలిగి ఉన్నాము, ఎంతవరకు భగవద్ అనుభవ స్థితిలోకి వెళ్ళగలిగి ఉన్నాము, అంతంత ఇహ జన్మలో బాల్యమునందే చాలా తొందరగా అభ్యాసం అయిపోతూ ఉంటుంది. అది గురువుల యొక్క అందుకు గురువుల సహాయం కావాలి. మహనీయుల వద్దకు ఎందుకు వెళ్ళాలంటే తట్టి లేపటానికి వెళ్ళాలి. ఉన్నదాన్ని వారు తట్టి లేపుతారు. ప్రస్తుతానికి నిద్రాణంగా ఉంది. దాన్ని వాళ్ళు ఉన్నతం చేస్తారు. కానీ మరలా ఇప్పటి నుంచి మనం ఎక్కడైతే ఆగామో అక్కడి నుంచి ప్రయత్నం మొదలుపెట్టాలి. ఎలా అయితే కొంతవరకు విద్యాభ్యాసం ముగిసి కొంతకాలం సెలవులు ఇచ్చేసిన తర్వాత మరలా కొత్తగా మనం స్కూల్‌కి వెళ్ళేటప్పుడు క్రితం సంవత్సరం నేర్చుకున్నదంతా ఒకసారి మరలా ఒకసారి రివిజన్ చెప్పి చేసి ఆ తర్వాత కొత్త పాఠాలు మొదలుపెట్టినట్టుగానే ఇహ జన్మలో కూడా గతములో మనం ఏమేమైతే అభ్యాసం చేసి ఉన్నామో అవన్నీ తొందరగా అలవర్చుకుంటాం. కానీ అక్కడి నుంచి మాత్రం ప్రయత్నంతో సాధించాలి అని పెద్దల యొక్క వాక్కండి ఇది. కావున పిమ్మట ఆ విధంగా గురువుల వద్దకు వెళ్ళి ఆ యొక్క ఆత్మానాత్మ వివేకమును కూర్చునేటువంటి ఉపాయమును తెలిసి వాటిని మననాది క్రియలందు మననం చేసుకుంటూ నిధిధ్యాసనం చలుపుకుంటూ ఉంటారో అటు పిమ్మట అతడు ఏం చేస్తాడు అంటే విచార వైరాగ్యయుక్తమైనటువంటి ఉత్తమమైన ఉత్తమమైనటువంటి సుసంపన్నమైనటువంటి చిత్తముతో ఏకరూపమై ఆనందైకరసమై దుఃఖరహితమైనటువంటి ఆత్మదేవుని దర్శించగలుగుతాడు. ఎవరైతే ఈ విధంగా బాల్యము నుంచే ఇటువంటి సంస్కారంతో ఉంటారు, ఇటువంటి జ్ఞాన సంస్కారంతో ఉంటారు, వారు వెనువెంటనే వాటిని అలవర్చుకుని ఉత్తమమైన వివేకాన్ని పొందినటువంటి వారై విచారణ యుక్తులై వైరాగ్యయుక్తులై ఉత్తమమైనటువంటి చిత్తముతో ఉంటూ ఏకరూపమైనటువంటి ఆనందైక రసమైనటువంటి దుఃఖానికి తావులేనటువంటి ఆత్మదేవుని దర్శించగలుగుతారు. చాలా అచిరకాలంలో అంటే చాలా స్వల్ప కాలంలోనే పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందగలుగుతారు ఇహ జన్మలో. అది ఇప్పుడే చేసిన ఇప్పుడే ప్రారంభించిన సాధన అయితే కాదండి. ఎవరైనా ఇక్కడ ఉత్తీర్ణం అయిపోయామంటే అది ఇప్పటికిప్పుడు రాదండి. ఎన్ని జన్మల యొక్క సాధన ఆ పరిపక్వత ఉంటేనో ఈ జన్మలో మనకి అది అలవడుతుంది. అది గమనించండి. ఇప్పటికిప్పుడు ఎవ్వరూ ఉత్తీర్ణులు కాలేరండి. దీని వెనకాల ఎంతో కృషి, పట్టుదల, ప్రయత్నం ఎంతో ఉంటుందండి. కావున ఎవ్వరు ఏమాత్రం అంటే ఎవ్వరు ఏ విధంగా ఆ యొక్క భగవద్ అనుభవ స్థితిలోకి వెళ్ళినప్పటికీ కూడా సామాన్యులుగా ఉన్నటువంటి వాళ్ళు నిరుత్సాహపడకుండా ప్రయత్నం అనేది సలుపుతూ ఉంటే ఏదో ఒక రోజుకి మనము కూడా అది అందుకోగలము అనేటువంటి ఉత్సాహంతో ముందుకు నడుస్తూ ఉండాలి. ముందుకి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ జన్మలో కాకపోతే మరు జన్మలో అయినప్పటికీ కూడా ఈ జన్మలోనే తరించాలనేటువంటి దృఢ సంకల్పంతోటే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనా అవ్వకపోయినా, సాధ్యం కాకపోతే అది మరు జన్మకి వాయిదా పడుతుంది. అయినప్పటికీ కూడా ప్రయత్నం అనేది విడవకుండా చేస్తూనే ఉండాలి. కావున యోగభ్రష్టుడు చెడిపోడు అని ఎన్నో మార్లు భగవాను వాగ్దానం చేశారు భగవద్గీతలో. కనుక యోగం అనేది, యోగాభ్యాసం అనేది లేదా ఈ యొక్క జ్ఞాన ప్రపత్తుల్లో ఉండేవారైనా పూర్తిగా లక్ష్యాన్ని పొందకుండానే మధ్యలోనే యోగం అయిపోతే మరి వారి గతి ఏమి అని అర్జునుడు ప్రశ్నిస్తాడు భగవద్గీతలో. అప్పుడు వెనువెంటనే భగవాను చెప్తాడు, అలాంటి వారి విషయంలో ఏమాత్రము భయం లేదు. యోగభ్రష్టుడు ఎప్పుడూ కూడా ఉన్నతినే పొందుతాడు, ఉత్తమమైన జన్మను పొందుతాడు. శుచీనాం శ్రీమతాంగేహే, శుచివంతులైనటువంటి శ్రీమంతులైన వారి ఇంటిలో పుట్టి మరలా వారు గతములో ఏమేమి సాధనలు చేశారో అక్కడి నుంచి వాటిని అలవర్చుకుని వారు ఉత్తీర్ణతను పొందుతారు అని తెలియజేయటం జరిగింది. కావున చేయవలసిందల్లా విడవక ప్రయత్నం చేయటమే. ఆ విధముగా ఉత్తమమై శాంతమైనటువంటి చిత్తము గల ఈ మనుజుడు ప్రబోధము కొరకే మొట్టమొదట విచారణచే మనస్సుని మననమునందు నియోగించాలి. ఎవరైనా సరే ఉత్తమమైన శాంతమైనటువంటి చిత్తము ఎవరికైతే లభ్యమైందో ఈ మనుషుడు
ప్రబోధము కొరకే తాను ఏదైతే శ్రవణం చేశాడో, ఏదైతే పఠనం చేశాడో అటువంటి దాన్ని విచారణచే మనసును సదా మననమునందు ఉంచుకోవాలి. అటువంటి దాని యందే మనసును నిలుపుతూ ఉండాలి. ఆ తత్వాన్ని నిలుపుకుంటూ ఉండాలి. అంతిమ జన్మచే ఒప్పునటువంటి గుణ సంపన్నులైన మహాత్ములు నిద్రించుచున్న తన మనస్సు అనేటువంటి మృగమును మొట్టమొదట ప్రబోధమునర్చి క్రమముగా దానిని నిర్గుణ బ్రహ్మ రూపమునందు ఐక్యమునర్తురు. ఇంకెలా ఉంటారు వీరు అంటే అంతిమ జన్మలోకి వచ్చారండి. ఎన్నో జన్మల యొక్క పరిపక్వత చేత ఇంకా ఆ జన్మే కడదేరే జన్మ అనుకోండి. ఆ అంతిమ జన్మలో ఉన్నటువంటి వారు గుణ సంపన్నులై ఉంటారు, సద్గుణవంతులై ఉంటారు, వివేకయుక్తులై ఉంటారు. అటువంటి మహాత్ములు నిద్రిస్తున్నటువంటి తమ మనస్సు అనే మృగమును మొట్టమొదట ప్రబోధమునర్చుతారు. దాన్ని జ్ఞానంతోటి లేవనెత్తుతారు. గతములో దానికి సంస్కారం ఉంది, కానీ ఇప్పుడు నిద్రిస్తుంది. కానీ దాన్ని మళ్ళీ కొత్తగా అవన్నీ ఒక్కసారి దానికి ప్రబోధం చేసి దాన్ని తమస్సు నుంచి లేవనెత్తుతారు. ప్రబోధమునర్చి క్రమముగా దానిని నిర్గుణ బ్రహ్మ రూపమునందు ఐక్యమునర్తురు. ఎందుకంటే ముక్తికి మార్గము ఎప్పటికైనా సరే జ్ఞానమే. ఈ ముక్తి అనేది అంటే ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా పరిపక్వత అనేది జ్ఞానోదయం చేతి. ఈ జ్ఞానం అనేది అనుభవ సిద్ధమైనది. కావున అటువంటి అనుభవ సిద్ధమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారే చివరికి భగవంతుడు ఎక్కడ అని వెతికినప్పటికీ కూడా చివరికి పరమాత్మ యొక్క తత్వాన్ని పూర్తిగా అవగాహన కలిగిన వారే అనుభవంగా దాన్ని ఆస్వాదిస్తారంటే పూర్తిగా అనుభవిస్తారు. ఈ దేహములోని ఈ దేహం అనేటువంటి ఆలయములోని పరమాత్మ యొక్క తత్వం అనేది దాగి ఉంది. అది అన్నిటికీ మూలము. అలాగే ఈ విశ్వమంతటికి కూడా ఆధారం కూడా పరబ్రహ్మ శక్తి, పరబ్రహ్మమే. కనుక అదంతా కూడా ఈ యొక్క కంటికి కనిపించినటువంటిదై, ఇది కంటికి గోచరించేది కాదు, ఇది ఈ యొక్క దృష్టికి గోచరించేది కాదు. అయినప్పటికీ కూడా అదే సత్యము, పరమ సత్యము. ఆ శక్తి వల్లే విశ్వమంతా నడుస్తుంది. ఆ శక్తి వల్లే ప్రకృతి అంతా కూడా సకాలమును సక్రమంగా ప్రకృతి ధర్మాన్ని పాటిస్తుంది. అలానే ఈ దేహాలయమనే దేహములో ఉండేటువంటి ఆ పరమాత్మ శక్తి వలనే ఈ యొక్క ఇంద్రియాలతో కూడినటువంటి ఈ మనస్సు, ఈ దేహము ఇవన్నీ కూడా వర్తించడానికి కారణము ఆ చైతన్యమే. ఇది గుర్తిస్తారు, ఇది గమనిస్తారు. కావున కంటికి కనిపించకుండా ఉన్నప్పటికీ కూడా ఆ చైతన్యాన్ని ఎవరైతే అనుభవంతో గ్రహిస్తారో, అంటే మరి ఆ చైతన్యాన్ని గ్రహించాలి, గుర్తించాలి, అనుభవించాలి అంటే ఎలా సాధ్యమవుతుంది అంటే తాను దానికి పరంగా ఉంటే కాలేరండి. దేని ఎందైతే కలవాలనుకుంటున్నామో అదిగా అయిపోవాలి. కనుక బ్రహ్మానుభూతిని పొందాలంటే బ్రహ్మముగా అవ్వాలి. బ్రహ్మం అంటే ఎట్టిది అనేది మనకి మహనీయులు చెబుతున్నారు. ఇటువంటి మహత్ గ్రంథాలు మహానుభావులందరూ ఉద్ఘాటిస్తున్నారు. కనుక బ్రహ్మం అంటే ఎట్టిదో అటువంటి తత్వాన్ని అందుకోగలిగినప్పుడే బ్రహ్మమునందు ఏకీకృతం కాగలుగుతామంటే ఎవరమైనా. బ్రహ్మం అనేది ఆనందము, బ్రహ్మానందము అన్నారు. అది అనంతము, దానికి అద్దులు లేవు. అది శాశ్వతమైనది, సత్యమైనది, త్రికాలముల యందు కూడా అది సత్యము ఎప్పుడూ ఉండేది, మార్పు లేనిది ఏదైతే ఉందో ఇలాంటి తత్వంతో కూడిందే బ్రహ్మము, భగవంతుడు, పరబ్రహ్మము. ఇదే లక్షణాల్ని కనుక ఎవరైతే తమకి తాముగా ఆపాదించుకుని ఆ తత్వాన్ని అందుకోగలుగుతారో వారే బ్రహ్మానుభూతిని అందుకోగలుగుతారు. అదిగా అయిపోతేనే. కావున ఈ విధముగా బాల్యము నుంచి కూడా ఉత్తమమైన సంస్కారంతో ఉంటూ సాధనా క్రమాల్లో ఉంటూ తమ మనస్సును లేవనెత్తుకుని ప్రబోధమనర్చుకుంటూ ఉండేవారు చివరికి ఎలా ఉంటారంటే నిర్గుణ బ్రహ్మోపాసకులయ్యి చివరికి ఆ బ్రహ్మమునందే ఐక్యమునర్తు. అదే వారికి అంతిమ జన్మ అవుతుంది. ఇదే మోక్షం అండి, ముక్తి అండి. ఎప్పటికి స్థితి అనుభవానికి వస్తుందో అప్పుడే వారికి జన్మరాహిత్య స్థితి. ఇక జన్మకు వెళ్ళవలసినటువంటి అగత్యము వారికి ఉండదు.
ఎవ్వరమైనా ఇప్పుడు ఎక్కడున్నా ఏదో ఒక రోజుకి ఈ స్థాయికి వెళ్ళవలసిందే. ఈ యొక్క అనుభవాన్ని పొందవలసిందే. అప్పటి వరకు ప్రయాణం తప్పదండి. కావున ఈ పరుగులాట ఆగాలి అంటే, ఈ జన్మ పరంపర నుంచి బయటపడాలి అంటే, అలా క్రమక్రమంగా శనై శనై అన్నారు అందుకే. క్రమక్రమంగానే ఎదగాలండి. హఠాత్తుగా ఎవ్వరూ మార్పు చెందలేరు. కొద్ది కొద్దిగా పరివర్తన చెందించుకుంటూ, ఆ జ్ఞాన భావాల్ని పెంపొందించుకుంటూ, క్రమంగా విచక్షణ, విచారణా బలాన్ని పెంపొందించుకుంటూ, సత్యమునందు సత్యమై నిలుస్తూ, ఆ అనుభవాన్ని అనుభవానికి తీసుకుంటూ ఉండాలి. కనుక జీవుడుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరమైనా దేవుడుగా మారాలి, దేవుడు అవ్వాలి అంటే ఈ జీవుడే దేవుడండి. కానీ ఈ జీవుడు దేవుడు ఎప్పుడవుతాడు అంటే జీవుడు కరిగితే దేవుడవుతాడు. జీవుడు కరగాలి. జీవత్వం అనేటువంటి ఆవరణ అనేది తొలగాలి. ఆ జీవత్వం అనేది పూర్తిగా ఎప్పుడైతే కరిగిపోతుందో అదే దైవత్వ స్థితిని అందుకుంటుందండి. ప్రస్తుతానికి ఎలా ఉన్నాము అంటే ఈ యొక్క భౌతికమైనటువంటి ప్రాపంచిక విషయాల భావాలతోటి ఈ దేహమే నేననుకునేటువంటి ఈ యొక్క అజ్ఞాన భావనతోటి జీవుడుగా ఈ మనస్సు గట్టిపడిపోయి ఉందండి. ఈ మనోభావన ఈ విధంగా స్థిరపడిపోయి గట్టిపడిపోవడమే జీవత్వం. మరి ఇప్పుడు మళ్ళీ దైవత్వాన్ని అందుకోవాలంటే ఎలా అందుకోవాలి? ఎలా పొందాలి? అంటే మనం బయట ఎంతగా పరుగులు పెట్టినా, ఎన్ని రకాలైనటువంటి చర్యలు చేసినా, అసలు ఎక్కడ మారాలో అక్కడ మారకపోతే ఎప్పటికీ దైవత్వాన్ని అందుకోలేమండి. దైవంగా భావించే దేవుడు మన ముందు ఉంటాడు. మనం మనంగా ఉండిపోతాం తప్ప, ఆ యొక్క దైవమే నేననేటువంటి స్థితిని అందుకోవాలి. ఆ దైవత్వ స్థితిని అనుభవంగా పొందాలి అంటే, ఈ మార్పు అనేది ఎక్కడ రావాలి అంటే అంతరములోనే రావాలండి. మనం ఎక్కడ ఏ చర్యలో ఉన్నప్పటికి కూడా. ఈ అంతరములో ఈ జీవత్వం అనే స్థితి ఎప్పుడైతే కరిగిపోతూ ఉంటుందో, క్రమంగా నిర్మూలన అవుతూ ఉంటుందో, కరిగి, కరిగి, కరిగి అదే చివరికి ఆ జీవత్వం లేకుండా అయిపోయినప్పుడు దైవత్వం అదే భగవంతుడుగా అయిపోతుంది. అంతకంటే ఏమీ లేదండి. భగవంతుని పొందటం అంటే నీకంటే వేరుగా ఎక్కడో ఏదో ఒక దృశ్యంగా దర్శించేది కాదండి. ఒకవేళ అలా దర్శించాము అంటే ఇంకా మన మధ్య తారతమ్యం ఉంది. భగవంతుని వేరుగా ఒక రూపంతో ఎక్కడో ఒక చోట దర్శిస్తున్నావు. లేదా ధ్యానం చేసేటప్పుడు చూస్తూ ఉంటారు. చాలామంది చెప్తారు. దర్శనమయిందండి. ఒక రూపముతో భగవంతుడిని దర్శించాను అని చెప్తారు. ఇది కూడా ఇంకా ఎక్కడో అడ్డు ఉందండి. ఇక్కడ వేరుగా ఉన్నాం ఇంకా. భగవంతుడు వేరు, నేను వేరు అనే భావనతోటే ఉన్నాం. మరి నేనెవరు? అంటే ఇలా ఉన్నంత వరకు కూడా నేను అనేది ఈ యొక్క దేహ ధర్మానికి వర్తింపజేస్తూ ఉంటాం. నేను పలానా వ్యక్తిని, పలానా పేరుతో పిలవబడేవాడిని, పలానా విధానంలో నాకు ఈ అర్హతలున్నాయి అనేటువంటి భావంలోనే ఉంటాము కనుకనే అహంకారంతోటి ఉంటాం. ఈ మానసికమైనటువంటి అహంభావంతో ఉన్నంత వరకు కూడా భగవంతుడనేవాడు మనకి దొరికినట్లుగా అనిపిస్తుంది తప్ప ఎంత దగ్గరగా వెళ్ళినా పూర్తి అనుభవం మాత్రం అవ్వదండి. కావున ఇక్కడ గమనించాలి. ఎక్కడ ఏ మార్గంలో ఉన్నప్పటికీ కూడా మనము చేసేటువంటి విధానం ఏ మార్గంలో ఉన్నప్పటికి కూడా భక్తి మార్గమైన, కర్మయోగమైన, అది జ్ఞాన మార్గమైన, ధ్యాన యోగములో ఉన్నా, ఎక్కడున్నా సరే అలవర్చుకోవాల్సిందేమిటి? ఈ జీవుడు కరగాలి. అంటే జీవత్వం అనేది తొలగాలి. అంటే అహంకారం అనేది చావాలి, చచ్చిపోవాలి. మనసు తనని తాను చంపుకుంటేనే భగవంతుడు దొరుకుతాడండి. పూర్తిగా తను తను అర్పితం చేసుకుంటే, ఇంక నేనంటూ లేకుండా మనసు అయిపోతే, మనసు ఎప్పుడైతే నేనంటూ లేకుండా అయిపోయిందో వ్యక్తిత్వమే ఉండదండి. పలానా నేను పలానా వ్యక్తిని కనుక పలానాది చేస్తున్నాను, పలానా విధంగా ఉంటున్నాను, పలానా ధ్యానం చేస్తున్నాను, పలానా యోగాభ్యాసపరునై ఉన్నాను, లేదా పలానా యొక్క జ్ఞాన ప్రబోధం చేయగలుగుతున్నాను. ఇవన్నీ వ్యక్తిత్వ భావాలు. ఇవన్నీ ఉన్నంత వరకు కూడా భగవంతుడు అల్లంత దూరంలోనే ఉంటాడు.
ఈ వ్యక్తిత్వ భావన అనేది ఎప్పుడైతే నిర్మూలన అయిపోద్దో, పూర్తిగా రహితమైపోతుందో, అలా రహితం అవ్వాలంటే ఈ జీవత్వం కరగటమే. అంటే కొద్ది కొద్దిగా క్రమం క్రమంగా తొలగిపోతూ ఉండాలి. అహంకారము, ఈ అహంభావం పూర్తిగా పడిపోవాలి. అప్పుడు మీరు ఏ యోగంలో ఉన్నా చేరుకునేటువంటి లక్ష్యం, గమ్యం ఒక్కటే అవుతుంది. ఆ యొక్క పరబ్రహ్మ అనుభవంలోకే వెళతారు. ఇది గమనించుకోవాలి. ఎలా కరగాలండి? అంటే క్రమంగా మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ అనేక రకాలైన గుణ ప్రభావాలున్నాయి చూడండి. ఈ రజోగుణము, తమోగుణము, అలానే సత్వగుణము. ఈ గుణాలు ఎంత పటుత్వంగా ఉంటాయో జీవుడు అంత కఠినంగా ఉంటాడు. ఆ గుణాలు ఎంతెంత రహితం చేసుకుంటూ ఉంటాము. గుణములు లేకపోతే మనసుకి పట్టు లేదండి. కావున ముందు అధమ గుణాన్ని జయించాలి. ఈ తమో గుణాన్ని జయించాలి. రజో గుణాన్ని విడిచిపెట్టాలి. క్రమంగా సత్వగుణంలోకి వెళ్ళాలి. కానీ ఈ సత్వగుణాన్ని కూడా ఇంకా విశుద్ధం చేసుకోవాలి. అక్కడేం పట్టింపులు ఉండనటువంటి సత్వగుణం. ఎందుకంటే పట్టుదలతో చేస్తే సత్వగుణంతో ఉన్నప్పటికి కూడా అది బంధనమే అయిపోతుంది. కావున అక్కడ పట్టింపులు లేనటువంటి సత్వగుణంతో శుద్ధ సాత్వికంలోకి వెళ్ళగా వెళ్ళగా చివరికి ఏ గుణమూ లేని స్థాయి గుణాతీతంలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే గుణాలనేవి పూర్తిగా రహితమైపోతాయో మనసు అనే దానికి అక్కడ పట్టు లేదు, అసలు దానికి ఒక రూపం లేదు, ఉనికి లేదు. ఎప్పుడైతే మనసుకు ఉనికి లేదో అదే పరమాత్మ అనుభవం అండి. ఇదే కరగటం అంటే. ఇలా కరగాలండి. క్రమంగా కరుగుతూ ఉండాలి. అంతే తప్ప ఇది ఏది కూడా చెయ్యకుండా కేవలం మన అభ్యాసం మాత్రం ఇలా చెప్పారు, ఇలా ఉంటున్నావు, ఇది చేస్తున్నావు, నేను చేస్తున్నాను అని ఎంతవరకు అనుకుంటావో అంతవరకు అసలైనటువంటి ఆ యొక్క బ్రహ్మానుభవం అనేది దక్కదండి ఎవరికైనా. దాన్ని పొందలేమండి. ఇది గమనించుకోవాలి. ఇంతకు ముందు కూడా మనం ఒక మారు మాట్లాడుకున్నాం. ఎలా అంటే మంచుగడ్డకి మంచినీళ్ళైనయి అనుకోండి. లేదా ఒక పానకం, ఒక పంచదార పానకం ఉంటుంది. మీరు చాలా మార్లు చూసే ఉంటారు. పంచదార పాకం పడితే ఆ పాకాన్ని అలా వదిలేస్తే దాంట్లోనే చిన్ని చిన్ని పలుకులు మళ్ళీ గడ్డ కడుతూ ఉంటాయి. పంచదార పలుకులుంటాయి. ఇవి మనందరికీ తెలిసిన విషయమే. ఈ పలుకులు ఒకవేళ ఆ పలుకులకి మనసుండి, ఆ పలుకు ఒకవేళ అది నేను పంచదార పాకం తాగాలి అనుకుందనుకోండి. నాకు పానకం కావాలి అనుకుందది. కానీ వాస్తవానికి అది తయారైంది ఎట్లా తయారైంది? ఆ పానకమే పలుకులా కట్టింది. కావున ఇప్పుడు అదేం చేయాలి? దానికి యథార్థంగా ఆ పానకం కావాలంటే అది కరిగితే చాలు. ఆ పానకాన్ని ఒక్కసారి సెగ తగిలిస్తే ఆ వేడికి ఆ పలుకులన్నీ నెమ్మదిగా కరిగిపోతాయి. అదే విధంగా ఆ పలుకు కరిగితే తానే పంచదార పానకం అనేది దానికి అర్థమైపోతుంది. దానిక ఆ దాహం తీరిపోతుంది. అలాగే జీవుడు కూడా వాస్తవానికి భగవంతుని యొక్క అంశ. దేవుడే జీవుడు. కానీ అక్కడ ఎలా అయితే పలుకు కట్టిందో అలా ఇక్కడ గట్టిపడిపోయి ఈ గుణాల ప్రభావంతోటి, భ్రమా ప్రభావంతోటి. మరి ఇప్పుడు కావలసిందల్లా ఏమిటి అంటే ఈ పలుకెళ్ళి ఇంకెక్కడికో వెళ్లి ప్రయత్నించి పానకం తాగటం కాదు. తాను కరిగితే చాలు. అలాగే ఈ జీవత్వం అనే పటుత్వాన్ని ఎప్పుడైతే మనము కొద్ది కొద్దిగా క్రమంగా కరిగించేసుకుంటూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం, విడిచిపెడుతూ ఉంటాం, వ్యక్తిత్వ భావాన్ని క్రమంగా నిర్మూలన చేసుకుంటూ ఉంటాము, అహంకార రాహిత్యాన్ని పొందుతూ ఉంటాము, అంతంత భగవంతునికి దగ్గరగా వెళ్ళిపోతాం. ఇంకా దగ్గర, ఇంకా దగ్గర, ఇంకా దగ్గర, చివరికి తానే బ్రహ్మం. ఇంకొకటేం కాదు అనేది అనుభవానికి వస్తుంది. ఇదండి జన్మరాహిత్యం పొందేవారికి అనుభూతి ఈ విధంగానే ఉంటుంది. కావున ఇదే చివరి జన్మ అనుకునేవారు ఈ విధంగానే నిర్గుణ తత్వంతోటి ఆ యొక్క బ్రహ్మ రూపమునందే ఐక్యత్వాన్ని పొందుతారు. తద్రూపులే అయిపోతారు. అట్టి మహనీయులు ప్రసిద్ధములైనటువంటి జీవన్ముక్త గుణములతో కూడియుండు ఉత్తమ గురువులను
ప్రయత్నపూర్వకముగా సేవించి వారు బోధించు యుక్తుల ద్వారా నిర్మల బుద్ధిచే చిత్తములో ఉన్న రత్నముగు ప్రత్యేగాత్మను బాగుగా విచారించి రత్న పరీక్ష ఎందువలే మననముచే బాగుగా పరీక్ష చేసి చిత్తమందలి ప్రకాశముకు ఆ పరమ ప్రత్యేగాత్మను చిరకాలము సాక్షాత్తుగా దర్శించి అంటే అనుభూతమునర్చుకుని సాక్షాత్కార మాత్రముచి నిర్మల పరమార్థగతిని అచ్చోటనే పొందుచున్నారు అన్నారు ఇక్కడ. ఏం చేస్తారు వారు? అట్టి మహనీయులు ఎలా ఉంటారు అంటే, అట్టి మహనీయులు జీవించి ఉన్నంత వరకు కూడా భూమి మీద జీవన్ముక్త గుణములతో ఉంటారు. అంటే మోక్షాన్ని అందుకుని మోక్షములో ఉంటూనే జీవించి ఉంటారు. కావున జీవించి ఉన్నారు కనుక దేహంతో చరిస్తూ ఉంటారు, కానీ ముక్తి భాగులై ఉంటారు. తత్వం అంటే భావనంతా, వారి యొక్క అనుభూతి అంతా బ్రహ్మమనందు ఉంటుంది. కావున జీవన్ముక్త గుణములతో కూడి ఉండేటువంటి తత్వంతో ఉంటారు. వారు ప్రయత్నపూర్వకంగా ఉత్తమ గురువులను ఆశ్రయిస్తారు. వారు బోధించేటువంటి యుక్తుల ద్వారా నిర్మలమైన బుద్ధితో, అంటే వారు ఆశ్రయించే గురువులు కూడా ఆ జీవన్ముక్తత్వ తత్వంతో ఉన్న వారిని ఆశ్రయిస్తారు. కావున వారి నుంచి వచ్చేటువంటి ప్రబోధముల చేత నిర్మల బుద్ధి చే చిత్తములో ఉండేటువంటి ఈ రత్నమును, ఏమిటా రత్నము అంటే ప్రత్యేగాత్మ, ఆత్మే ఈ రత్నము. కానీ ఆ రత్నము కప్పివేయబడింది దేని చేత? మట్టిలో మాణిక్యం. ఈ మాణిక్యం మట్టిలో పడితే ఆ మట్టి అనే ఆవరణ ఎలా ఏర్పడుతుందో అలానే ఈ ఆత్మ అనేటువంటి రత్నము ఈ యొక్క చిత్తము అంటే మనస్సు అనేటువంటి మట్టి చేత ఆవరింపబడి ఉంది. కావున ఇప్పుడు అటువంటి మహనీయులు ఏం చేస్తారు? బాగుగా విచారణ చేసి రత్న పరీక్ష ఎందువలే మననము చే బాగుగా పరీక్షించి ఆ లోపల ఉన్న మణ్ణి కనుక్కుంటారు. బయట ఉన్న ఆవరణని వాళ్ళు దాన్ని పూర్తిగా నివారణ చేస్తారు. లోపలున్న మణిని కనుక్కుని చిత్తమందరి ప్రకాశమైనటువంటి ఆ పరమ ప్రత్యేగాత్మను చిరకాలము సాక్షాత్తుగా దర్శిస్తారు. అంటే చాలా కాలము అనుభవాన్ని పొందుతూ ఉంటారు. చిరకాలం అన్నారు అంటే బ్రహ్మానుభవాన్ని నిరంతరము కూడా అనుభవిస్తూ ఉంటారు. ఆ యొక్క పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ బ్రహ్మానందాన్ని చిరకాలం అనుభవించి దర్శించి సాక్షాత్కార మాత్రము చేత నిర్మల పరమార్థగతిని ఎక్కడ పొందుతారు అంటే అచ్చోటనే, ఇప్పుడే, ఇక్కడే ముక్తి అని చెప్పబడేటువంటి అవస్థని జీవించి ఉండగానే ఆ అనుభవాన్ని పొంది పొంది పూర్తిగా అందులో తాదాత్మ్యమైపోయి తానే అదైపోయి లయమైపోయి చివరికి ఇచ్చోటనే పొందుతున్నారు అన్నారు. అంటే ఎచ్చటనో లోకాంతరములందు కాదు అని గ్రహించాలి. వేరే చోటుకి వెళ్ళి ఎక్కడో మోక్షం వస్తుంది అనేది కాదండి. ఇలా ఎవరైతే పొందుతారో వారే మోక్షాన్ని అనుభవించగలుగుతారు, మోక్షాన్ని పొందగలరు అని చెప్పడానికి అవుతుంది. అంతేగాని ఇక్కడ పొందనిది ఇంకెప్పుడో తర్వాత ఎక్కడో వస్తుంది అనుకుంటే అపోహేనండి. కావున నాకు మోక్షం వస్తుందా రాదా, నాకు ఈ జన్మరాహిత్య స్థితి వస్తుందా రాదా అనేది ఇంక ఎవరినో ఎప్పుడో ప్రశ్నించవలసిన అవసరము లేదు. ఇవేమీ కూడా భూతకాలాన్ని చూపించి భవిష్యత్ కాలాన్ని చెప్పేటువంటి జాతకాలు జ్యోతిష్యాలతో సంబంధం లేని విషయం ఇది. భవిష్యత్తులో నేనేమవుతాను అని వేరొకరిని ప్రశ్నిస్తే ఎవరైనా ఏదైనా మనకి ఏదైనా చెప్పగలిగితే దేహరీత్యా నువ్వేమవుతావో చెప్పగలరు తప్ప అంతరంలో నువ్వు ఎవరివేమనేది ఎవరికి ఎరుక? అది నీకే ఎరుక. ఆ చెప్పువారికి కూడా తెలియదండి. కావున ఇక్కడ ముక్తి వస్తుందా రాదా, లేదా నేను ఎక్కడున్నాను అనేది ఎవరు గ్రహించుకోవాలి? ఎవరికి వాళ్ళమే గ్రహించుకోవాలి. ఇక్కడే జీవించి ఉండగానే మోక్షాన్ని అనుభవించగలిగి ఉండాలి. కావున ఓ రామచంద్ర, ఈ ప్రపంచ సంరంభమున జనించే జీవులను ఈ చెప్పబోయే రెండు క్రమములు మోక్షమును కలగజేయి సమర్థములై ఉన్నవి. కావున ఈ ప్రపంచ సంరంభంలో పడి నిరంతరము కొట్టుకునేటువంటి జీవులకి రెండు విధానాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ రెండు కూడా వారికి మోక్షాన్ని కలగజేయటానికి మార్గాలు అవుతాయి. అవేమిటో చూద్దాం.
ఒకటి ఏమిటి అంటే గురూపదిష్టమగు అనుష్ఠానమును మెల్లమెల్లగా సాధించుచూరాగా ఈ జన్మయందు కాని లేక కొన్ని జన్మలందు గాని మోక్షము కలగజేయినది అనేది ఒక మార్గం. 2 మార్గాలు చెబుతా అన్నారు. ఒకటేమిటి అంటే గురూపదిష్టం. గురువులను ఆశ్రయించి, సద్గురువులను ఆశ్రయించి, వారి యొక్క ఉపదేశానుసారము ఏదైతే మనకి ఉపదేశం జరిగిందో దాన్ని అనుష్ఠానంలో పెట్టుకోవాలి. ఆ అనుష్ఠానమున మెల్లమెల్లగా సాధించాలి. హఠాత్తుగా ఎవ్వరూ ఏమీ కూడా పొందలేరు, మారలేరు. కావున మెల్లమెల్లగా సాధించుచూ రాగా ఈ జన్మ యందు గాని లేక కొన్ని జన్మల యందు గాని క్రమంగా వారికి ముక్తి సిద్ధిస్తుంది. ఇది ఒక మార్గం. ఇంకా మరొకటి ఏమిటి అంటే ఇప్పటికే ఒకంత పరిపక్వమైన చిత్తము గలవారికి తాను గావించేటువంటి తత్వ విచారణచే ఆకాశము నుండి ఫలము పడు చందమున శీఘ్రముగా జ్ఞానము సంప్రాప్తించుట. ఇది 2వ క్రమమై ఉన్నది. ఇది ఏమిటి అంటే ఇంతకు ముందే వారు ఎంతో కొంత జ్ఞాన పరిపక్వత పొంది ఉంటారు. గత జన్మల్లో దీనికి ఎంతో కృషి చేసిన వారై ఉంటారు. కావున ఈ విధంగా ఒకంత పరిపక్వమైనటువంటి చిత్తము కలిగి ఉంటారు. వారికి పుడుతూనే జ్ఞానమునందు ప్రియత్వ భావనతో ఉంటారు. అటువంటి తత్వ విచారణకు ఇష్టపడుతూ ఉంటారు. వైరాగ్య భావాలు కలిగి ఉంటారు. కారణము లేని వైరాగ్యవంతులై ఉంటారు. ఏవో కష్టాలు వస్తేనో బాధలు వస్తేనో వైరాగ్యాన్ని పొందడం కాదండి. సహజంగానే ఈ లోక విధానాల యందు ఏమాత్రం ప్రియత్వ భావన లేని వారే ఉంటారు. కావున ఆ విధమైన చిత్తము కలవారికి తాను గావించేటువంటి ఈ తత్వ విచారణ చేత ఆకాశము నుండి ఆకాశ ఫలము పడు చందమున వారికి ఈ యొక్క జ్ఞాన ప్రాప్తి అనేది సిద్ధించేస్తుంది ఇహ జన్మలోనే. ఇది ఇహ జన్మలో ప్రాప్తించినట్టుగా అనిపిస్తుంది, కానీ దీని వెనకాల ఎంతో కృషి ఉంటుందండి. వీరు కూడా ఎన్ని రకాల ప్రయత్నపరులై ఉంటారు గతంలో, కానీ ఇప్పుడు పరిపక్వతకు వచ్చుంటారు కనుక హఠాత్తుగా ఈ జన్మలోనే వారికి కొద్ది మాత్రం ప్రయత్నము చేతనే జ్ఞానప్రాప్తి కలుగుతుంది. వారిని చూసి అందరూ అనుసరించకూడదండి. అనుసరిస్తే మోసపోతాం. ఎందుకంటే వీరు ఇప్పటికీ ఇది హఠాత్తుగా లభించినట్లు అనిపించినా గతములో ఎంతో ప్రయత్నపరులయ్యే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రము ఆయా జన్మల యొక్క కృషి ఫలితాన్ని ఇప్పుడు హఠాత్తుగా అందుకుంటారు. వారిని చూసి సామాన్యులందరికీ కూడా ఇలానే వచ్చేస్తుంది కనుక మనం ఏం కష్టపడక్కర్లేదు, ప్రయత్నించక్కర్లేదు, రావాల్సినప్పుడు అదే వచ్చేస్తుందిలే అనుకుంటే మోసపోయినట్లేనండి. మనం ఏమీ ఇక్కడ కూడా ప్రగతి సాధించలేము. ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక తాతగారు ఒక మనవడు ఉంటారు. తాతగారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఉద్యోగం చేసి ఆ పదవీ విరమణ అయిపోయిన తర్వాత వృద్ధాప్య దశలో చక్కగా ప్రతినిత్యము ఉదయం 7 గంటలు అయ్యేటప్పుడు కాలకృత్యాలు తీర్చుకుని స్నానాధికాలు ముగించుకుని ఒక కుర్చీలో పడ కుర్చీలో కూర్చుని చక్కగా న్యూస్ పేపర్ చదువుకుంటూ ఇంట్లో వాళ్ళు కాఫీ తీసుకొస్తే తాగుతూ పైన కాలాన్ని గడుపుతున్నారు. ఆ ఇంట్లోనే ఆయన మనవడు ఉంటాడు. ఆయన ఆ అబ్బాయి చెప్తాడు, నేనే ఎందుకు రోజు స్కూల్కి వెళ్ళాలి, 7 గంటలు అయ్యేటప్పటికి నా కోసము బస్సు వచ్చేస్తుంది, నేను పరుగులు పెడుతూ సిద్ధమై వెళ్ళిపోవాలి. ఈ తాతగారు మాత్రం ఎప్పుడు ఇలానే కూర్చుంటారు కనుక నేను కూడా స్కూల్కి వెళ్ళను, నేను కూడా ఇట్లానే కూర్చుంటాను అన్నాడు అనుకోండి. అప్పుడు పరిస్థితి ఏమిటండి? ఆ పిల్లవాడికి ఇంక ప్రగతి ఏముంటుంది? అందుకు అంగీకరిస్తారా పెద్దవాళ్ళు? అంగీకరించరు. నాయన ఆయన అన్నీ చేసి అన్నీ అయిపోయి కూర్చున్నారు, కానీ నువ్విప్పుడు ప్రారంభములో ఉన్నావు కనుక అన్ని అభ్యాసం చేసి నువ్వు కూడా ఇంతటి వాడివై ఇన్ని సాధించి అప్పుడు నువ్వు వృద్ధాప్యంలో ఇలా ఉండొచ్చు అన్నట్టుగా బోధ చేస్తావు. అదే విధముగా ఇలాగా ఈ విధంగా కారణజన్ములుగా వచ్చి చాలా సునాయాసమైన పద్ధతిలో యోగాభ్యాస పరులైపోయి జ్ఞాననిష్ఠులైపోయి తత్వ విచారణ పరులైపోయి ఆత్మయందు నిష్ట కలిగిన అటువంటి వారిని చూసి సామాన్యులు కూడా అలా వస్తుందని మాత్రం అనుకోవద్దు, మోసపోకూడదు. కావున ఎవరికి వచ్చినా ఎలా ఉన్నా మన ప్రయత్నం మనదేనండి. మనకు కూడా ఏదో ఒక రోజుకి ఆ పరిస్థితి రావాలి అని
ఎదురు చూడాలి. దానికోసమే ప్రయత్నపరులై ఉండాలి. ఈ విధముగా హఠాత్తుగా కొందరికి ప్రాప్తిస్తుంది. ఇది రెండవ క్రమమైనది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ మొదటి క్రమమే అందరూ ఆచరించవలసింది. ప్రయత్నముతోటే ఉండాలి. అలానే ఆకాశ ఫలప్రాప్తి వలె శీఘ్రముగా జ్ఞానము లభించుననుటను నిరూపించుటకే పూర్వము జరిగినటువంటి ఒక వృత్తాంతమును నీకు ఎరింగిస్తాను. అసలు జరుగుతుందా ఇది ఆకాశ ఫలములాగా అప్పటికప్పుడు జ్ఞానప్రాప్తి అవ్వడం అనేది సాధ్యమేనా అని ఒక ప్రశ్న రావచ్చు. కానీ వచ్చింది, అలా కొందరు జరిగిందట. దానికి ఒక వృత్తాంతాన్ని చెబుతాను వినుమని చెప్పి వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. ఓ రామచంద్ర, ఎట్టి ఆపదలు లేనివాడును, సకల సంపదలతో తులతూగువాడును, ఉదార బుద్ధియు, పరాక్రమశీలుడును, విదేహాధీసుడైనటువంటి జనకుడు అనేటువంటి రాజు కలడు. జనక మహారాజు యొక్క చరిత్ర చెబుతున్నారు. ఆ యొక్క ఉదార బుద్ధిమంతుడు, పరాక్రమశీలుడు, విదేహాధీసుడైనటువంటి ఆ యొక్క నగరానికి రాజు జనక మహారాజు. ఒకోనొక సమయమున కోకిలల ఆలాపన చే నృత్యమునర్చుచున్నట్టు తోచుచున్న వసంత ఋతువునందు పుష్ప ప్రపూర్ణమును లతారూప అంగనా సహితమును రమణీయము అయినటువంటి వనమునకు నందనవనమునకి ఇంద్రుని వలె ఆ రాజు క్రీడార్థము వెడలాడు. జనక మహారాజు ఒక్కొక్క సమయంలో ఒక వనానికి క్రీడ కోసమని క్రీడించడానికి ఒక వనానికి చేరుకున్నాడు. కమల నేత్రుడైన ఓ రామచంద్ర, పిదప అచ్చట తమాల వన లతాకుంజములందు అదృశ్య రూపము నుండిన ఏకాంతవాసులను నిత్యము పర్వత గుహలందు సంచరించువారు అయినటువంటి సిద్ధులు తమ ప్రసంగమున వచించిన స్మృతి ప్రతిపాదితములైన ఆత్మ సాక్షాత్కార సమర్థములైనటువంటి వక్ష్యమాణ గీతములను అతడు విన్నాడు. జనక మహారాజు వనానికి విహారానికి వెళితే ఆ వనములో అదృశ్య రూపంగా ఉన్నటువంటి సిద్ధులు, వాళ్ళు ఎంతో తపస్సంపన్నులైనటువంటి వారు, ఆ పర్వత గుహల యందు సంచరించేవారైనటువంటి సిద్ధులు తమ ప్రసంగాన్ని ఒక గీత రూపంగా పాడుకుంటున్నారు. ఆ సిద్ధులు అదంతా కూడా జనకుడు వినడం జరిగింది. ఆ సిద్ధులు ఏమేమి పాడుకుంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారో దాన్ని వివరించారు. దీన్నే సిద్ధ గీత అనే పేరుతో పిలుస్తారు. సిద్ధులు చెప్పినటువంటి జ్ఞాన ప్రవచనం ఇదంతా కూడా. కావున దీనికి సిద్ధ గీత అని ప్రతీతి. సరే, ఇంతకీ ఆ సిద్ధులు ఎలా మాట్లాడుకుంటున్నారంటే, కొందరు సిద్ధులు ఈ విధంగా పలుకుతున్నారు. ఏమని? ద్రష్టయగు జీవునికి ఇష్టమైనటువంటి దృశ్య విషయములు సంప్రాప్తింప అత్తరి మనస్సునందు ఏ ఆనందము తోచునో అట్టి ప్రతిబింబ ఆనందము తనకు ఆధారముగు ఏ నిర్తిశయ భూమానంద రూపమైన స్వాత్మ నుండి ఆవిర్భవించుచున్నదో అట్టి నిశ్చల ఆనంద రూపము ఆత్మను మేము లెస్సగా ఉపాసించుచున్నాము అన్నారు. వారు చాలా చిన్న మాటని చక్కగా వర్ణించి మరి దాన్ని వివరించారు. ఏమని అంటే, ద్రష్ట అయినటువంటి జీవునికి ఇష్టమైనటువంటి దృశ్య విషయాలు సంప్రాప్తించినప్పుడు వీటన్నిటినీ చూస్తున్నాడు ఎవరు? జీవుడు. ఈ దృశ్యం యావత్తుని కూడా దర్శించేవాడెవడు? జీవుడు. ఈ ద్రష్టే లేకపోతే దృశ్యమే లేదండి. ద్రష్ట ఉన్నాడు కనుక దృశ్యం వచ్చింది. చూచేటువంటి తత్వం మనలోకి వచ్చినప్పుడే చూడబడేది ఉంటుందండి. కావున ఈ ద్రష్ట అయినటువంటి జీవుడికి ఎంతో ఇష్టంగా తోస్తూ ఉంటాయి ఈ దృశ్య విషయాలు. ఈ దృశ్య విషయాలన్నీ సంప్రాప్తింప అత్తరి మనస్సునందు ఏ ఆనందమైతే తోస్తుందో వాడికి, ఆ జీవుడికి, అట్టి ప్రతిబింబానందము, అదంతా కూడా యథార్థము కాదు, ప్రతిబింబానందం. అది వాస్తవమైన ఆనందం కాదు. ఒక అద్దములో మన బొమ్మను చూసుకుంటే ఎలా అయితే మన బొమ్మ వేరే రకంగా అంటే అదే రూపంతో కనిపిస్తుందో దాన్ని ప్రతిబింబము అంటాం. అదే విధంగా ఇదంతా కూడా దృశ్య విషయాల వల్ల జీవుడు అనుభవించే ఆనందాలన్నీ కూడా నిజమైన ఆనందాలు కాదండి, ప్రతిబింబ ఆనందాలు. అంటే ఉన్న వాస్తవ ఆనందానికి ప్రతిబింబం ఇవన్నీ. అసలైన ఆనందము, ఆధారమైన ఆనందం ఉందండి. దానికి అనుగుణంగా దాని యొక్క ఆధారంగానే ఈ ప్రతిబింబ ఆనందంగా ఇవన్నీ తోస్తూ ఉంటాయి. ఈ ప్రతిబింబ ఆనందము
తనకు ఆధారముకు ఏ నిర్తిశయ భూమానంద రూపమైన స్వాత్మ నుండి ఆవిర్భవించుచున్నదో అన్నారు ఇక్కడ. ఇంతకీ దృశ్యమునందు మనకి తోచేటువంటి, మన అనుభవానికి వచ్చేటువంటి ఈ ఆనందాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి అంటే అదే భూమానందము, ఆ యొక్క ఆత్మానందము, అదే ఆధారం వీటన్నిటికీ. ఆ ఆధారమైనటువంటి ఆత్మానందములో నుంచే ఈ ఆనందాలన్నీ వస్తున్నట్టుగా తోస్తున్నాయి. యథార్థం కాదండి, ఇది ప్రతిబింబం. ఎవ్వరికి ఎప్పుడు ఏ ఆనందం వచ్చినా లోపల కలిగితేనే బయట ఈ ఆనందం వస్తుందండి. ఎప్పుడు ఎవరికి ఏ ఆనందం వచ్చినా వాస్తవంగా ఇది గుర్తించాలి. కానీ మనం అది గుర్తించం. ఎందుకంటే ఇదే విషయాన్ని మనకి వశిష్ఠుల వారు మునుముందు వివరిస్తారు. ఎవరికి ఎప్పుడు ఏ యొక్క ఆనందం వచ్చింది అంటే అర్థం ఏమిటి అంటే, అంతకుముందు దానికోసం ఎన్నో రకాలుగా తపన పడి ఉంటుంది ఆ మనసు. కోరి ఉంటుంది. ఎప్పుడు నాకు అది లభిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ విధంగా చూడగా చూడగా ఎప్పుడో వారికి అనుకున్నది జరుగుతుంది. కావాలన్నది దొరుకుతుంది. అది కోరింది దరి చేరుతుంది. వెంటనే ఆనందమైంది మనసుకి. ఆనందమైతే అప్పుడంటాం మనం, బయట ఏమీ ఆనందం లేదన్నారు కదా! మరి ఇది ఆనందం కాదా అని ప్రశ్నిస్తాం. ఇప్పుడు ఈ వస్తువు నాకు లభ్యమవడం వల్ల నాకు ఆనందం వచ్చింది. ఈ వ్యక్తిని చేరడం వల్ల నాకు ఆనందం వచ్చింది. మరి ఇది ఆనందం కాదా అని ప్రశ్నిస్తాం. కానీ ఒకటి గమనించండి, ఆ ఆనందం పొందటానికి ముందు మీరు ఎంత వేదన పడ్డారు, దానికోసం ఎంత ఆర్తితో ఎదురు చూశారు, ఎంతగా దాని కొరకు ఆ మనసుతో తపన పడ్డారు. కానీ అది లభ్యమవగానే ఆనందం వచ్చింది. ఎందుకొచ్చింది అంటే దీంట్లోనే ఉందండి అసలు చిట్కా. ఏమిటి అంటే ఈ యొక్క మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? మన లోపల ఉండేటువంటి తన యొక్క స్వస్థానమైనటువంటి, తనకు ఆధారమైనటువంటి ఆత్మ నుంచి లేచిందండి. అది ఆత్మతోనే ఉందనుకోండి, దానికి ఏ ఆలోచన లేదు, ఏ కోరిక లేదు. కావున దానికి అశాంతి అనేది ఎప్పుడు మొదలైంది? కోరిక అనేది ఎప్పుడు మొదలైంది అంటే, ఆ ఆత్మ నుంచి అది అన్యంగా బయటకొచ్చింది చూడండి. దాని స్వస్థానాన్ని వదిలేసి అది దూరముగా వచ్చింది చూడండి. అప్పుడు దానికి కోరికొచ్చింది. దాని పట్ల అది ఎప్పుడు లభ్యమవుతుందా అనే ఆతృత, ఆవేదన అన్నీ వచ్చాయి. అంటే అశాంతి వచ్చింది. ఆ అశాంతితో తిరిగాడుతూ ఉంటుంది. ఎప్పుడు అది లభ్యమవుతుందా? దానికి ఎంత కాలం పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. దాని కొరకు పడరాని పాటలు పడుతుంది. దానికోసం ఎవరినెవరినో ఆశ్రయిస్తుంది. దేన్నో పట్టుకుంటుంది. ఇన్ని అయిపోతాయి. అయిన తర్వాత ఏదో ఒక రోజు హఠాత్తుగా అనుకున్న ఫలము చేతికొచ్చింది. దక్కింది. దక్కగానే ఆనందమైపోయింది. ఎందుకైపోయింది? అంటే అదే గమనించాలి. దక్కగానే ఆనందం వచ్చిందంటే మనకి ఆ ఫలము రాగానే జరిగేటువంటి చర్య ఏమిటంటే, మనసుకి వెంటనే అదొచ్చింది కదా! ఇంక అక్కడితో దాన్ని వదిలేసి వెంటనే వెళ్ళిపోయి తన స్వస్థానంలో పడుకుంటుందండి. ఎక్కడి నుంచైతే లేచిందో అక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ కొత్త తడవు. అది ఒక రోజు కావచ్చు, కొన్ని నాళ్ళు కావచ్చు, కొన్ని నిమిషాలు కావచ్చు. మొత్తానికి ఆ లభించిన దాన్ని బట్టి అది వెళ్ళి అక్కడ విశ్రాంతికి వెళ్ళిపోతుంది. ఇంతవరకు అది వేచి వేచి ఉంది. అలసిపోయింది. కావున అది దొరకగానే ఇంక హమ్మయ్య అనుకుంటుంది. అనుకుని మళ్ళీ దాని స్వస్థానమైన ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆత్మ దగ్గరికి వెళ్ళగానే ఆనందం వచ్చింది. ఇంతకీ ఆనందం ఎందుకొచ్చింది అంటే, మనసు ఆత్మని చేరుట వల్లొచ్చింది. అందుకే ఆనందం లోపలొచ్చిందా? బయటొచ్చిందా? మీకు వస్తువు బయట దొరికింది. కానీ ఆనందం కూడా బయట రావాలి కదా! బయట రాలేదు. ఆనందం ఎక్కడొచ్చింది అంటే, సంతోషం ఎక్కడయిందంటే, లోపలయిందని చెప్తా. మరి బయట దొరికితే ఆనందం బయటే రావాలి. కానీ లోపలొచ్చింది. మరి లోపలెలా వచ్చిందండి అంటే, బయటికి వెళ్ళిన మనసు బయటికి ఇంతకాలం బయటే ఉంది దాన్ని పట్టుకుని. వెళ్ళిన మనసు ఎప్పుడైతే తన ఆత్మని చేరుతుందో, తాను పుట్టినటువంటి చోటుని చేరుకుంటుందో, వెంటనే దానికి ఆనందమొచ్చింది. వస్తే ఇంతకీ ఆనందము ఆత్మను చేరుట వల్ల వచ్చిందనే దాన్ని అంగీకరించాం. అది గమనించాం. ఏమంటున్నాం? నాకు ఆ వస్తువు దొరకడం వల్ల వచ్చింది ఆనందం. ఈ విషయం జరగటం వల్ల వచ్చింది. ఆ వ్యక్తి రావడం వల్ల వచ్చిందని వారికి ఆపాదిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి ఆనందం లోపలొచ్చింది.
మరలా ఈ ఆనందం పోతుందండి. ఎందుకు పోతుంది అంటే, అది కొంతసేపు అది నిశ్చింతగా అలా ఉంటుంది దాని యొక్క అలసట తీరే వరకు. తీరిన తర్వాత దాని సహజ లక్షణంతో మనసు మళ్ళీ దాని చపలత్వంతోటి వెనువెంటనే చెంగున మళ్ళీ లేస్తుందండి. మళ్ళీ ఇంకోటి కోరుతుంది. ఇంకోటి ఆశిస్తుంది. ఇంకో దాని కొరకు పరిగెడుతుంది. మళ్ళీ ఆనందం పోయింది. అందుకే బయట వచ్చినటువంటి సుఖము, ఆనందము క్షణికము అని చెప్పడానికి కారణం. అది నిత్యము కాదని చెప్పడానికి కారణం. కానీ అది నిత్యము కాకపోవడానికి కారణం ఏమిటి? అసలు కారణం మనసు ఆత్మను చేరి ఉంటే ఆనందం. మనసు ఆత్మకి దూరంగా వెళ్ళిపోతే దుఃఖం, క్లేశం, అనేక రకాలైనటువంటి అనర్థాలు, పరిస్థితులు ఇవన్నీ ఏర్పడతాయి. ఇదే యోగి తెలుసుకుని ప్రయత్నంతోటి, జ్ఞానంతోటి ఎవరైనా మనసును ఎల్లప్పుడూ ఆత్మేందు నిశ్చలం చేస్తూ ఉంటారు. అంటే ఇది వెళ్ళిపోవడం రావడం అనేది కాదు. నిశ్చలపరుస్తూ ఉంటే ఎంత నిశ్చలపరుస్తూ ఉంటారో అంతంత ఆనందమయులై ఉంటారు. ఈ చిట్కా తెలుసుకుని ఎవరైతే గమనిస్తారో, తెలుసుకుంటారో కనుక ఇవేవీ కాదు మన ఆనందానికి అసలు కారణం. మనస్సుని ఎచ్చోటుంచాలో అచ్చోట నిలపగలిగితే, ఆత్మేందు స్థిరపరచగలిగితే, దాన్ని అక్కడి నుంచి లేవకుండా ఉంచగలిగితే ఆనందమే. ఎప్పుడూ ఆనందమే, నిత్యానందమే. ఇది గమనించుకుని యోగాభ్యాసపరులు నిరంతరము కూడా దాని కొరకు పాటుపడుతూ ఉంటారు. కావున ఆ సిద్ధులు అంటున్నారు ఏమని? ఈ యొక్క భౌతిక ఆనందానికన్నిటికీ కూడా ఆలవాలమైన బింబానందం ఏదైతే ఉందో ఆత్మానందం, ఆ ఆత్మానమునందే మేము లెస్సగా ఉన్నాం. ఆ ఆత్మనే మేము ఉపాసిస్తున్నాం తప్ప ఇవేవి పట్టుకోవడం లేదు. ఈ వచ్చేటువంటి ప్రతిబింబ లక్షణాలతో ఉండే ఆనందాలే మాకు అవసరం లేదు. అసలైన ఆత్మానందమునందే మేము స్థిరులమై ఉన్నాము. దాన్ని ఉపాసిస్తున్నామని సిద్ధులు పలుకుతున్నారు. అదేవిధంగా ఇంకా కొంతమంది సిద్ధులు ఏమని మాట్లాడుతున్నారు అంటే, ద్రష్టయగు జీవుని దర్శనమగు మనోవృత్తిని దృశ్యమగు విషయములను అంటే త్రిపుటిని వాసనా సహితముగా త్యజించి మనోవృత్తి ఉద్భవించక పూర్వమును అద్వితీయముగా ప్రకాశించుచున్నదియు ఆ మనోవృత్తి యొక్క ఉత్పత్తికి సాక్షి అయి ఉండేది అయినటువంటి ఆత్మను మేము బాగుగా ఉపాసిస్తున్నాము. ఇంతకీ చెప్పే మాట ఒకే మాట. ఆ ఆత్మయందే నిష్ఠతో ఉన్నాం. ఆ ఆత్మనే ఉపాసిస్తున్నామని ఆ సిద్ధులు చెప్పుకుంటున్నారు. కానీ దానికి ఎంతో ఉపమానం చెబుతూ సాధారణమైనటువంటి సాధకుడు పరివర్తన చెందడానికి ఉపయోగించేటువంటి కీలకాన్ని అందులో పెట్టి వర్ణిస్తున్నారు. ఏమంటున్నారు అంటే, ద్రష్ట అయినటువంటి జీవుడు అంటే చూస్తున్నాడు, చూచేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవుడు. ఇక దర్శనమైనటువంటి మనోవృత్తి, ద్రష్ట దృశ్యమండి. అంటే చూచేవాడు ఉన్నాడు, చూడబడేది ఈ జగత్ విషయం. ఇక్కడ ఒక విషయం ఉంది, ఒక వస్తువు ఉంది, అది చూడబడుతుంది. చూచేవాడు ఎవరు చూస్తున్నాడు? ద్రష్ట అంటే జీవుడు చూస్తాడు. ఈ జీవుడుకి వస్తువుకి మధ్యలో దర్శనము అంటే చూడడం అనే క్రియ జరుగుతుంది. చూచేవాడు ఉంటే, చూడబడేది ఉంటే, మధ్యలో చూడడము అనేటువంటి ఒక క్రియ ఎలా అయితే నడుస్తుందో అదే విధంగా జీవుడికి దృశ్యానికి మధ్యలో దర్శనము అనేటువంటి ఒక క్రియ నడుస్తుంటుంది. ఈ మూడు కలిస్తేనే జగత్ అండి. చూచేవాడు, చూడబడేది, చూడడం. ఈ మూడుతో కూడినటువంటిదే ఈ యొక్క దృశ్య జగత్తు యావత్తు కూడా. అటువంటి దాని త్రిపుటి అంటారు దీన్ని. ఈ త్రిపుటిని ఎవరైతే వాసనా సహితముగా త్యజించి విడిచిపెట్టి త్రిపుటిని ఎవడైతే తమ యొక్క అధీనములోకి తెచ్చుకుంటాడో, ఈ చూచేవాణ్ణి ఎప్పుడైతే మూలములో తానైన ఆత్మకు చేరుస్తాడో, ఇంతకీ చూచే జీవుడే, చూచేవాడే జీవుడు. ఈ జీవత్వంతో ఉంటాడు కనుక ఆ జీవుణ్ణి ఎవడైతే అంటే అదే మనసు కనుక ఆ యొక్క తత్వాన్ని ఎవడైతే తన లోపలికి తెచ్చుకోగలుగుతాడో దృశ్య జగత్తు లేదండి. కావున ఈ మూడు తత్వాలతో కూడిన త్రిపుటిని వాసనా సహితముగా ఏ వాసనలు లేకుండా విడిచిపెట్టి
ఆ యొక్క మనోవృత్తి ఉద్భవించక పూర్వమే అన్నారు. అంటే ఆ 3 పరిస్థితులు ఏవైతే ఉన్నాయో చూడడం, చూచేవాడు, చూడబడేది అనే 3 చర్యలున్నాయే, ఈ మూడిటిని పూర్తిగా రహితం చేసుకొని ఎక్కడ పెట్టాను ఇప్పుడు జీవుడిని, మనసుని అంటే ఆత్మయందు స్థాపితం చేశాం. అది అక్కడే పుట్టింది. అక్కడే ఉద్భవించింది. అక్కడి నుంచి అది బయటకొస్తుంది. దాన్ని వదిలేస్తే బయటికి పారిపోతుంది. కానీ అలా త్యజించి అది వదిలేస్తే మనోవృత్తి పుట్టేస్తుంది. కనుక ఆ మనోవృత్తి ఇంకా పుట్టక పూర్వమే, ఉద్భవించక పూర్వమే, అది ఇంకా దానిలో ఒక ఆలోచన, భావన అది పుట్టక పూర్వమే, రాక పూర్వమే అద్వితీయముగు ప్రకాశించేసి ఉండే ఆ మనోవృత్తి యొక్క ఉత్పత్తికి కూడా కారణమైనటువంటి సాక్షి అయినటువంటి ఆత్మ ఏదైతే ఉందో, దాని మూలం ఏదైతే ఉందో, ఆ మనసు పుట్టటానికి కారణం ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి పుడుతుందో, ఆ స్థానమైనటువంటి ఆత్మనే మేము ఉపాసిస్తున్నాము సదా. అంటే ఆత్మయందే ఉంటున్నాము. ఆత్మను పట్టుకునే ఉంటున్నాము. ఆత్మని ఉపాసిస్తున్నాము అని ఆ సిద్ధులు మాట్లాడుకుంటూ, మరికొందరు ఏమంటున్నారు సిద్ధులంటే సాక్షి రూప సత్తా విషయమై ఇది కలదు, ఇది లేదు అనే ఈ 2 భావములను అంతఃకరణ వృత్తులే కావున సాక్షి లేకపోతే వాని యొక్క ఉనికి సిద్ధింపమయు ఆ రెండిటిని సాక్షిగా చూచుచు ఆ రెండింటి యొక్క అంతర్గతము నిత్యము వెలుగుచుండేది లేక జగత్తు యొక్క సృష్టి ప్రళయముల రెండింటి యందును సదా అనుగతమై సన్మాత్ర రూపమున వెలియుచున్నదియు నిత్యమైనదియు వస్తువును ప్రకాశింపచేయు సూర్య చంద్రాదులను మనోవృత్తుల్ని కూడా ప్రకాశింపచేసేదైనటువంటి ఆత్మను మేము ఉపాసిస్తున్నాం. మీరు చెప్పేది కూడా అదే. ఆత్మనే ఉపాసిస్తున్నాం. కానీ ఏ విధంగా ఉపాసిస్తున్నాం? ఎటువంటి ఆత్మను ఉపాసిస్తున్నామో చెప్తున్నారు. దానికి ఉదాహరణతో సహితంగా వర్ణిస్తున్నారు. ఏమంటున్నారు? సాక్షి రూప సత్తా విషయమై ఇది కలదు, ఇది లేదు. ఇది ఉంది, ఇది లేదు అనే 2 భావాలు ఏవైతే ఉంటాయో, ఇది మంచి, ఇది చెడ్డ. ఇది నాది, ఇది నీది. ఇలా 2 భావాల్ని కలిగించేటువంటి అంతఃకరణ వృత్తులే ఈ యొక్క సాక్షి మాత్రమే జీవుడి యొక్క లక్షణాలు. జీవత్వం ఉన్నంత వరకు ఈ భేదం ఉంటుందండి. జీవత్వం ఉన్నంత వరకు ద్వంద్వాలుంటాయి. ప్రతిదాన్ని 2గా చూస్తాం. ఈ జీవత్వ తత్వమే అది. ఈ జీవుడు అంటే ఈ భౌతిక ప్రాపంచిక విషయాలు సత్యమని నమ్మి ఉండడం, నమ్మి ఉన్నటువంటి మనస్సు కలిగి ఉండడం ఇదే జీవత్వం. ఇటువంటి జీవత్వ స్థితిలో ఉన్నంత వరకు కూడా ప్రతిదీ 2గా ఉంటాయి. 2 భావాలు, అంతఃకరణ వృత్తులు, ద్వంద్వాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ అసలు సాక్షే లేడనుకోండి. సాక్షి ఉండబట్టి, జీవుడు ఉండబట్టి ఇవన్నీ వచ్చినాయి. అసలు జీవుడే లేడనుకోండి. అంటే ఆ జీవత్వ స్థితే లేదనుకోండి. సాక్షి లేకపోతే వాని యొక్క ఉనికి సిద్ధింపదు. అసలు జీవత్వమే లేకపోతే, జీవుడే లేకపోతే ఇక ఉండడము, లేకపోవడము ఏముండదు. చూచేవాడే లేడండి. దీన్ని భేదంతో తిలకించేవాడే లేడు. ఇది నాది, ఇది నీది, ఇది మంచి, ఇది చెడ్డ, ఇది ఎత్తు, ఇది పల్లము, ఇది శీతలము, ఇది ఉష్ణము. ఈ ద్వంద్వాలన్నీ కూడా చూచేవాడుంటే ఈ జగత్తులో అన్నీ కనిపిస్తాయి. అసలు చూచేవాడైన జీవుడు అక్కడ లేడనుకోండి. ఇంకప్పుడు ఈ జగత్తులో ఇంకేముంటాయండి? ఏముండవు. కావున వాని యొక్క ఉనికి సిద్ధింపదు. ప్రత్యేకత ఏముండదు. ఆ రెండిటిని సాక్షిగా చూస్తూ ఉనికి సిద్ధింప ఆ రెండిటిని సాక్షిగా చూస్తూ ఆ రెండింటి యొక్క అంతర్గతం నిత్యము వెలుగుచుండేది. కావున ఆ జీవుడు ఎప్పుడైతే మౌనత్వంలోకి వెళ్ళిపోతాడో, సాక్షిత్వం పోతుందో, ఆ జీవుడి కంటే చూడడం అనేటువంటి చర్య ఉండదో, ఈ దృశ్య జగత్తు వైపు తన దృష్టిని సారించడో, అప్పుడు ఆ జీవుడికి జగత్తుకి కూడా ఈ కనిపించే దృశ్యానికి చూస్తున్నటువంటి జీవుడికి కూడా ఏదైతే సాక్షో అంటే ఈ రెండిటికంటే వెనుక ఏదైతే మూలములో ఉందో, బయటకు చూసే ఈ సాక్షి కాదండి. అంతరములో ఉండి ఈ యొక్క జీవత్వం అనే చెప్పబడి ఈ మనస్సుని
ఈ మనసుతో చేసేటువంటి ఈ చర్యలతో ఉండేటువంటి ఈ జగత్తుని కూడా నిలే ఆధారమై సాక్షిగా చూస్తుంటాడో, ఆ రెండింటి యొక్క అంతర్గతం నిత్యము వెలుగుచుండేది ఏదైతే ఉందో, ఈ మనసులోనూ జగత్తులోనూ కూడా నిండి నిబిడీకృతమై వెలుగుచున్నది ఏదైతే ఉందో, లేక ఎందుకంటే ఈ జగత్తులో ఉన్నది కూడా అదే తత్వం. అలానే ఈ దేహంలో ఉన్నది కూడా అదే తత్వం. కానీ ఇది మనసుకి, ఈ జగత్తుకి ఈ 2 చర్యలు చేస్తున్నంత వరకు తాను బయటపడ్డు. ఈ యొక్క మనస్సు అనే తత్వంతో ఉన్న జీవుడు, ఈ చూస్తున్నానని చెప్పబడేటువంటి ఈ జగత్ ఈ రెండింటి మధ్య క్రియ జరుగుతున్నంత వరకు కూడా లోపలున్న ప్రత్యేగాత్మ దాగి ఉంటాడు. కప్పబడి ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఈ జీవుడు మౌనాన్ని వహిస్తాడో, మౌనం అంటే మానసిక మౌనం అదే. ఏ భావన లేనటువంటి స్థితి. అంతర్గత మౌనం. ఎప్పుడైతే అతను మౌనంలోకి వెళ్ళిపోతాడో, మనసు మూగపోతుందో, అప్పుడు వీటన్నిటికీ కూడా ఈ మనసుకి, ఈ మనసుతో చూడబడేటువంటి దృశ్యానికి కూడా ఏదైతే ఆధారము, సర్వము కూడా దీనంతటికీ కూడా ఏదైతే మూలమై ఉన్నదో, అటువంటి సాక్షి వీటి రెండిటికంటే వెనక ఉన్నటువంటి ఆత్మ మేలుకుంటుంది. అటువంటి ప్రత్యేగాత్మ అప్పుడు ప్రస్ఫుటమవుతుంది. కనుక ఆ విధంగా ఈ జగత్తు యొక్క సృష్టి, ప్రళయముల రెండింటి యందు కూడా సదా అనుగతమై ఈ జగత్తు ఉన్నా లేకపోయినా, సృష్టి విధానములో జరుగుతున్నా లేదా ప్రళయ కాలములో ఇదంతా కూడా తాత్కాలికంగా ఉపశమించినప్పటికీ కూడా అది మాత్రం ఉంటుందండి. అంటే సృష్టి కార్యం జరుగుతూ ఇదంతా వ్యక్తీకరించబడినప్పుడు అది కనపడకపోయినా పరమసత్యం. ఈ కంటితో చూడబడకపోయినా సదా ఆ చైతన్యం అనేది పరమసత్యం. ఈ దృశ్యమంతా లయత్వాన్ని పొందేస్తుంది. తాత్కాలికమైన లయత్వం పూర్తిగా ప్రళయకాలం వచ్చేసింది. అప్పుడు చూడడానికి కూడా ఏమీ లేదండి. అయినప్పుడు కూడా అది ఉంటుంది. అదే పరమసత్యం. అప్పుడు కూడా అదే స్థితి పొంది ఉంటుంది. కనుక అది మార్పు లేనిది, నాశనము లేనిది. సృష్టి ఉన్నా లేకపోయినా కూడా అదే పరమ సత్యం. కనుక సదా అనుగతమై సన్మాత్ర రూపమున వెలియుచున్నది, నిత్యమైనది. వస్తువులన్నిటినీ కూడా ప్రకాశింపచేసి చివరికి సూర్య చంద్రుల్లో ఉండేటువంటి ప్రకాశం కూడా అదే. సూర్యుడు ప్రకాశించిన ఆ ప్రకాశము అదే చైతన్యాన్ని. చంద్రుడు చల్లదనాన్నిచ్చిన ఆ చల్లదనము అదే ప్రకాశానిది. అలాగే మనోవృత్తుని ప్రకాశింపజేసేది. ఈ మనస్సుని, దాని వృత్తుల్ని అన్నిటినీ ప్రకాశింపచేసేది కూడా అదే చైతన్యం. ఎందుకంటే సూర్యుల్లో ఉన్న ప్రకాశం ఉందండి. సూర్యోదయం అయింది. కానీ చూడలేని కన్నున్న వాడికి సూర్యప్రకాశం తెలియదండి. కళ్ళున్నా కళ్ళుకి అంధత్వం ఉందనుకోండి. వాడు సూర్యుడు వచ్చినప్పటికీ కూడా ఎలా అయితే గుర్తించలేడో సూర్యప్రకాశాన్ని, ఎందుకు గుర్తించలేకపోతున్నాడు అంటే కళ్ళు కనిపించవు అంటారు. కానీ కళ్ళున్నాయి కదా అంటే కంటికి దృష్టినిచ్చే శక్తి లేదు. మరి ఈ శక్తి ఎవరిది? మనసు చూడమంది. కానీ శక్తి లేదండి. అంటే ఆ శక్తే చైతన్యం. ఆ శక్తే పరబ్రహ్మం. అది కనుక ప్రసారం కాకపోతే ఇంద్రియాల్లోకి ఇవి కూడా పనిచేయవు. కనుక వీటన్నిటినీ ప్రకాశింపచేసేది. కావున లోపలున్న ఈ ప్రకాశం ఉంటేనే బయట ఉన్న ఆ సూర్యప్రకాశాన్ని దర్శించగలుగుతాం. కావున సూర్యుని కూడా ప్రకాశింపచేసేదే ఆత్మశక్తి అని చెప్తారు. కావున ఇటువంటి సూర్యచంద్రాదుల్ని, మనోవృత్తుల్ని కూడా ప్రకాశింపచేసేటువంటి ఆత్మని మేము ఉపాసించుచున్నాము. ఇంతకీ ఆత్మని ఉపాసించుచున్నామని చెప్పడానికి ఇన్ని రకాలైనటువంటి ఉపమానాలతో చెప్పారు. ఎందుకని అంటే సాధారణ జనులకి ఇది అర్థం కావడం కొరకు. ఆత్మ అంటే ఎట్టిదో చెబుతున్నారు ఇక్కడ చెప్పకనే. ఆత్మ అంటే ఇలా ఉంటుంది, ఇది ఇంత గొప్పది. ఈ సాక్షికే సాక్షి. ఈ జీవుడికి, ఈ జీవుడితో చూడబడే దృశ్యానికి కూడా సాక్షి అదే. మూల కారణం అదే. అదే శాశ్వతం. సృష్టి ఉన్నా లేకపోయినా ప్రళయకాలమైనా అది ఎప్పుడు ఉంటుంది. అది నిత్యము, సత్యము. ఆ సూర్యచంద్రుని ప్రకాశింపచేసేది, నీ మనోవృత్తిని ప్రకాశింపచేసేది కూడా అదే ఆత్మశక్తి.
అటువంటి ఆత్మను సదా ఉపాసిస్తున్నామని కొంతమంది సిద్ధులు పలుకుతున్నారు. మరికొందరు ఏమంటున్నారంటే, రజ్జువునందు సర్పం వలె దేనియంది సమస్త జగత్తు తోచుచున్నదో, దేని అధీనమై ఎంతయు కూడా వెలయుచున్నదో, దేని నుండి ఈ సమస్తము ఆవిర్భవించుచున్నదో, ఇది అంతయు దేని కొరకు అయ్యున్నదో, దేనిచే ఇది జనించుచున్నదో, యథార్థమును విచారంపై జగత్తంతయు ఏది అయ్యున్నదో అట్టి సత్యముగు ఆత్మను మేము లెస్సగా ఉపాసిస్తున్నామని చెప్పారు కొంతమంది సిద్ధులు. కావున ఇంకా మరి కొంతమంది సిద్ధులు ఏం చెబుతున్నారు? ఎలా అయితే తాడును చూసి పాము అనుకుని ఎలా అయితే భ్రమించి ఆ పాము అనే భ్రమున్నంత వరకు అది నిజమని నమ్మాం. కానీ తీరా పామును కొడదామని వెళితే అక్కడ పాము లేదు, తాడే ఉంది. ఇంతకీ పాము ఎప్పుడైనా వచ్చిందా అంటే ఎప్పుడు రాలేదు. అదెప్పుడు తాడే. మరి ఎందుకు పాము అనుకున్నాం? సరిగా చూడకపోవడం వల్ల, భ్రమ వల్ల. అది ఎప్పుడూ తాడే. అంతకుముందు తాడే. మేము సరిగా గుర్తించినప్పుడు కూడా తాడే. గుర్తించిన తర్వాత కూడా తాడే. అదే విధంగా ఈ జగత్తు కూడా మనము అజ్ఞానములో అంటే మనం పుట్టకముందు మనకి ఉనికి లేనప్పుడు కూడా బ్రహ్మమే. ఉనికితో ఉంటూ అజ్ఞానంతో ఉన్నప్పుడు కూడా ఇది బ్రహ్మమే. అజ్ఞాన రాహిత్యాన్ని పొంది జ్ఞాన ప్రబుద్ధమైనప్పుడు కూడా బ్రహ్మమే. నీకప్పుడు బ్రహ్మం అని తెలిస్తే ఇది కొత్తగా తెలిసిందనుకుంటావు. కొత్తగా తాడు రాలేదండి. ఇంతకు ముందు కూడా అదే తాడుంది. అలాగే కొత్తగా బ్రహ్మము రాదు. కొత్తగా భగవంతుడు రాడు. ఎప్పుడు సత్యము, నిత్యము సదా ఉండేదేదో అదే బ్రహ్మము. కావున మన అజ్ఞాన నివృత్తి అయినప్పుడు అది ప్రస్ఫుటమవుతుందంతే. కావున దేని నుండి అయితే ఈ సమస్తము ఆవిర్భవించున్నదో, ఇదంతా కూడా దేని కొరకై ఉన్నదో, దేని వల్ల ఇదంతా జరుగుతున్నదో, దేనిచే ఇది జనించుచున్నదో, యథార్థమును విచారింపై జగత్తంతయు కూడా ఏది నిండి ఉన్నదో, సర్వము కూడా దానిమయమైపోయి ఉన్నదో అట్టి ఆత్మను ఉపాసిస్తున్నాము అని చెప్పి కొంతమంది సిద్ధులు పలికారు. ఇలా సిద్ధులు మాట్లాడుకునేటువంటి మాటలన్నీ కూడా ఆ యొక్క జనకుడు ఆలకిస్తున్నాడు. ఈ సిద్ధులు ఈ విధంగా గాన రూపంగా చేసుకుంటున్నారు. వాళ్ళందరూ చెప్పే విధానంలో ఎంతో తత్వ విచారణ, ఎంతో జ్ఞాన ప్రబోధం దాగి ఉంది. మరికొందరు ఏం చెబుతారనేది మనం రేపటి భాగంలో తెలుసుకుందాం. హరి ఓం తస్సత్. ఓం असतो मा सद्गमया